నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూసుకున్నట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ప్రధాన వార్తగా హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్ను ఎంపిక చేయడం జరిగింది. కేసీఆర్ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. చాలామంది ఆశావాహులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కాదని ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు టీఆర్ఎస్ లీడర్ అయిన శ్రీనివాస్ యాదవ్ను ఎంపిక చేయడం జరిగింది. ఇక మరోవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని ఉపరాష్ట్రపతి అలాగే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కంటతడి పెట్టుకోవడం అనే అంశం కూడా ప్రధానంగా రావడం జరిగింది. 2 రోజులకు ముందే నిరవధికంగా వాయిదా పడడం జరిగింది. ఈసారి సమావేశాల్లో ఎలాంటి చర్చలు లేకుండా కేవలం గొడవకే పరిమితమైందని చెప్పుకోవచ్చు. ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే ఈనాడులో ప్రధాన వార్తల్ని చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థికి సంబంధించిన వార్తను చూసుకున్నట్టయితే నిబద్ధతకు గుర్తించే గెల్లు ఎంపిక కేసీఆర్ హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించిన సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అంటూ గెల్లుకు సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఈనాడులో వెంకయ్యనాయుడు కంటతడి, నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడం జరిగింది. మరొక 2 రోజులు సమయం ఉన్నప్పటికీ ముందే సభల్ని వాయిదా వేయడం జరిగింది. సభ్యుల గందరగోళాల మధ్య ఈసారి సమావేశాలకు అసలు జరగనే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి సమావేశాలు ఖచ్చితంగా ప్రజా సమస్యలపై జరగాల్సిన సమావేశాలు పూర్తిగా గొడవలు, వాకౌట్లు వీటితోనే సరిపోయింది. ఇదే వార్తను సాక్షిలో చూసుకున్నట్టయితే పార్లమెంటు నిరవధిక వాయిదా అనే వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతిలో చూసినట్టయితే యుద్ధ వాతావరణంలో బీమా బిల్లు పాసు అవ్వడం జరిగింది. కానీ అది చాలా గందరగోళ పరిస్థితి, యుద్ధ వాతావరణం, దానిపై ఎలాంటి చర్చ లేదు, ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సమాధానాలు రాబట్టుకోలేకపోయాయి. రాజ్యసభలో వెల్వద్ద భద్రతా సిబ్బంది మోహరింపు, విపక్షాల నిరసనలు, కాగితాలు చింపి విసిరివేత, పురుష మార్షల్స్ దాడి చేశారన్న మహిళా ఎంపీలు, ఓబీసీ బీమా బిల్లు సహా 4 బిల్లులకు రాజ్యసభ ఓకే. మొత్తంగా రాజ్యసభలో నిన్న ఈ గందరగోళం, యుద్ధ వాతావరణం మధ్య 5 బిల్లులు పాస్ అవ్వడం జరిగింది. తదనంతరం నిరవధికంగా వాయిదా పడడం జరిగింది. మరొక 2 రోజులు సమావేశాలు మిగిలి ఉండగానే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2 రోజులు ముందుగానే పార్లమెంటు సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది. 2 రోజుల ముందే పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా. 7 నిమిషాల్లోనే లోక్సభను ముగించిన ఓం బిర్లా రోజంతా జరగాల్సిన పార్లమెంట్ లోక్సభ సమావేశాలు కేవలం 7 నిమిషాల్లో ముగించారు స్పీకర్. కార్యకలాపాల ప్రతిష్టంభనపై సభాపతుల ఆవేదన. లోక్సభ జరిగింది 21 గంటలు, రాజ్యసభ 28. తదుపరి వ్యూహంపై చర్చకు నేడు విపక్షాల భేటీ. వెంకయ్య కంటతడి, రాజ్యసభలో విపక్ష సభ్యుల తీరుపై ఆవేదన. పార్లమెంటు పవిత్రతను దెబ్బతీశారు, వారి చర్యలను ఖండించేందుకు మాటలు లేవన్న వ్యాఖ్య. ఇక్కడ చూసుకున్నట్టయితే పార్లమెంటు సమావేశాల తీరు మేధావులు చాలామంది కూడా పెదవి విరుస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు లోక్సభ, రాజ్యసభలో చర్చకు రావడం లేదు. ప్రధాన అంశాలు చర్చకు రాకుండానే గొడవలు, గందరగోళాలకు దారితీస్తున్నాయి. అటువైపు చూసుకున్నట్టయితే ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించకుండా ఉంటుంది. అలాగే ప్రతిపక్షం కూడా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టలేకపోతుంది, ప్రజా సమస్యలపై చర్చించలేకపోతుంది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గత సంవత్సర కాలంగా రైతు చట్టాలు, సాగు చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చ పార్లమెంటులో అసలే జరగలేదు. ఓవైపు పెట్రోల్ ధరలు అలాగే డీజిల్ ధరలు, పెట్రోల్ ఉత్పత్తులపై ధరలు రోజుకు పెరుగుతున్నాయి. 100 రూపాయలకు పైనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సందర్భంలో ఎలాంటి చర్చ జరగలేదు. అలాగే నిత్యావసర వస్తువులు, వీటిపై పార్లమెంటులో చర్చించడం ద్వారా, ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా ప్రతిపక్షాలు పైచేయి సాధించాల్సిన అంశాన్ని పక్కన పెట్టి పెగాసెస్ అంశంపై చాలా రోజులు సభను నడవనివ్వలేదు.
పెగాసస్ అంశం కీలకం అయినప్పటికీ అది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో దాన్ని ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయారు. ప్రభుత్వం కూడా ఇలాంటి గొడవలు గందరగోళం ప్రభుత్వానికే కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా బిల్లులు వాళ్ళకు ఎలాంటి చర్చ లేకుండానే చివరి రోజు కూడా ఆమోదించుకున్న సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసి ఉన్నాం. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా పాలకపక్షంతో పాటు ప్రతిపక్షంపై కూడా బాధ్యత ఉంది. పార్లమెంటు సమావేశాలు అనేవి ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి, ప్రజా సమస్యలపై చర్చించడానికి, దాని నుంచి సమస్యల పరిష్కారం కోరడానికి, ఇవేవి లేకుండా ఇటీవల కాలంలో గత చాలా కాలం నుంచి చూస్తున్నాం. యూపీఏ ప్రభుత్వంలో బీజేపీ ఇలాంటి పని చేసింది. లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటు సమావేశాలు నడవకుండా అడ్డం పడిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ కాంగ్రెస్ మిత్రపక్షాలు, కాంగ్రెస్ కూడా అలాంటి పని చేస్తుంది. కానీ దీనివల్ల నష్టపోయేది ప్రజలు, పార్లమెంటు సమయం వృధా, డబ్బు వృధా. ఇలాంటి సమావేశాలు ఎందుకు అనే సమస్య కూడా ప్రజల నుంచి, మేధావుల నుంచి వస్తుంది. అసలు సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చించలేనప్పుడు సమావేశాల ఉద్దేశం ఏంటి అనేది కూడా ఆలోచిస్తున్నారు. అసలు సమావేశాల నిర్వహణ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు దాని నుంచి ఏం ఆశిస్తున్నారు, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఈనాడులో కొండే చర్యలే కొండ చిలువలై బస్సుపై విరిగి పడడంతో విధ్వంసం, హిమాచల్ 10 మంది దుర్మరణం, శిథిలాల కింద మరొక 40 మంది అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. దేశంలో వృద్ధులు 13.80 కోట్లు, కుటుంబ సభ్యులపై ఆధారపడే వారున్న రాష్ట్రాల్లో 2వ స్థానంలో తెలంగాణ. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో అంచనాల వెల్లడి అంటూ మరొక వార్తా కథనాన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక ఈనాడులో మరొక వార్తను తీసుకున్నట్టయితే నిబద్ధతను గుర్తించే గెల్లు ఎంపిక కేసీఆర్. దీనికి సంబంధించిన వార్తను హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా గెల్లు. ఇది చాలా కాలంగా అసలు నోటిఫికేషన్ రాలేదు. వ్యూహాత్మకంగా గతంలో చూసుకున్నట్టయితే సాగర్ ఎన్నిక సందర్భంగా అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా తాత్సారం చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోముల నరసింహయ్య కొడుకును నోముల భగత్ను ఎంపిక చేసిన తెరాస ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముందస్తుగానే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీసీ వర్గానికి చెందిన బీసీ ఓట్లను, బీసీ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థిని గెల్లు శ్రీనివాస్ యాదవ్ని ఎంపిక చేయడం జరిగింది. ఇదొక వ్యూహాత్మక ఎంపికగా చూడొచ్చు. ఇక ఇదే వార్తకు సంబంధించి నమస్తే ఇది వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. 118 కేసీఆర్ బంధు సభలో ప్రచారం షురు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణకు సంబంధించి వార్తను చూసుకున్నట్టయితే విద్యార్థి ఉద్యమకారుడే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యమ చైతన్యం గెల్లు, దీనికి సంబంధించిన వార్తను లోపల పేజీలో ప్రచురించడం జరిగింది. ఇక సాక్షి దినపత్రికలో చూసుకున్నట్టయితే లెక్కలు వేసి ఎంపిక చేసి హుజూరాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ప్రకటించిన కేసీఆర్. టీఆర్ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ గెలుపు ఖాయం. మంత్రులు కేటీఆర్, తలసాని, ఈటలను ఇంకా ప్రకటించని బీజేపీ కసరత్తులో కాంగ్రెస్ అంటూ గెల్లు శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి మనం ఒకసారి అభ్యర్థిత్వాన్ని విశ్లేషించినట్టయితే ఇతను ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇటీవలి వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది. ఈటల ఉద్యమ నాయకుడు, మొదటి నుంచి కూడా ఉద్యమ పార్టీలో ఉన్నారు, కేసీఆర్తో కలిసి పనిచేయడం జరిగింది. ఇక్కడ 2 అంశాలని మనం తీసుకున్నట్టయితే మిగతా పార్టీలకు అలాగే సందేశం ఇవ్వడానికి, ఒకటి దళిత బంధు స్కీమ్ పెట్టడం ద్వారా దళిత ఓట్లను, అలాగే బీసీ ఓట్లను సంపాదించే క్రమంలో ఉన్న ఈటల రాజేందర్ను చెక్ పెట్టడం ద్వారా బీసీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా ఉద్యమకారులని నిర్లక్ష్యం చేస్తున్నాడు కేసీఆర్ అని పదే ఆరోపిస్తున్న ఉద్యమకారులు, అలాగే టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన
బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ సైతం ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని చెప్పడంతో ఆ విమర్శ నుంచి కూడా బయటపడడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా చేసిన ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఉద్యమకారుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ఉద్యమకారులకు అలాగే విద్యార్థి నాయకుడికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. దాంతోపాటుగా బీసీ నాయకుడిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ దాంతోపాటుగా చూసుకున్నట్టయితే దళిత బంధు అంటే బీసీ సామాజిక వర్గాల నుంచి అలాగే దళితుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుందని ఒక వ్యూహాత్మక ఎంపికగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ అంశంలో చూసినట్టయితే ఇక ఈటెల రాజేందర్ మొన్నటి వరకు బీసీ కార్డు ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి కార్డులు ప్రయోగిస్తారో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. చాలామంది మనకు ఆశావాహులు టీఆర్ఎస్ నుంచి కనిపించినప్పటికీ మొదట్లో కౌశిక్ రెడ్డి పేరు వినిపించింది. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. తదనంతరం బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పెద్దిరెడ్డి పేరు, అలాగే రమణ పేరు, టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రమణ పేరు, ఇలా చాలా పేర్లు వినిపించినప్పటికీ ఇప్పుడు మొత్తానికైతే చివరిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఎంపిక చేయడం జరిగింది. ఇక బీజేపీ కూడా ఈటెల రాజేందర్ ప్రచారం చేస్తున్నప్పటికీ ఈటెల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఇప్పటివరకు ఫైనల్ చేయలేదు. అయితే ఈటెల రాజేందర్ చేస్తారా లేకపోతే ఈటెల రాజేందర్ భార్య జమున చేస్తారా క్లారిటీ లేనప్పటికీ ఎవరో ఒకరు కుటుంబ సభ్యులైతే ఇద్దరిలో ఒకరు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులు వాళ్ళలో ఒకరు అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటివరకు ముందుకు సాగలేదు. ఒక కమిటీ దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో కమిటీ ఇప్పుడే అక్కడ పర్యవేక్షిస్తుంది. ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే అంశంలో వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎలాంటి పోరు ఉంటుంది, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ సైడ్ లైన్ అయిపోయి టీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుందా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇక మనం మరిన్ని వార్తల్ని వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఇక్కడ హుజూరాబాద్ పొలిటికల్ హీటు ఉద్యమ సహచరులైన హరీష్ రావు అలాగే ఈటెల రాజేందర్ ప్రభుత్వంలోనూ ఉద్యమంలోనూ కలిసి కీలకంగా పనిచేయడం జరిగింది. చాలా స్నేహంతో మెలగడం జరిగింది. ఇప్పుడు ఇద్దరి మధ్య మాటల హీట్ ఎక్కింది. పార్టీలో ఉండి కుట్ర చేసిండు అంటూ ఈటెలపై ఫైర్ అయిన హరీష్ రావుకు సంబంధించిన వార్తా కథనాన్ని, కేసీఆర్కు నియ్యత లేదంటూ ఈటెల రాజేందర్కు సంబంధించిన కథనాన్ని రెండు కూడా కవర్ చేయడం జరిగింది. వెలుగు దినపత్రిక 2.5 నెలలుగా సిద్దిపేటలో మకాం పెట్టి అక్కడి నుంచే హుజూరాబాద్లో చిక్కును తిప్పుతున్న మంత్రి హరీష్ రావు నేరుగా రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన రోజే ప్రచారం షురూ చేశారు. వచ్చి రాగానే తన పాత దోస్త్ బీజేపీ నేత ఈటెల రాజేందర్పై విరుచుకుపడ్డారు. నిన్నటి దాకా హుజూరాబాద్లో రాజేందర్ ఏమైనా పని చేయించాడంటే అదంతా కేసీఆర్ దయ వల్లేనని చెప్పాడు. అందుకు ఈటెలు కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్కు ఇవ్వాల్సింది బానిసలు మాత్రమేనని ఫైర్ అయ్యారు. కేసీఆర్కు కావాల్సింది బానిసలు మాత్రమే అని ఈటెలు కూడా ఫైర్ అవ్వడం జరిగింది. తాను గెలిస్తే ఏం చేస్తానని హరీష్ రావు లాంటి వాళ్ళు అంటున్నారని, కానీ తాను రాజీనామా చేశాక దళిత బంధు వచ్చిందని ఈటెలు చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ పోరాటం ఒక హుజూరాబాద్ సీటు ఒక ఎమ్మెల్యే కోసం కాదు. ఒకవేళ ఇక్కడ ఈటెలు గెలిస్తే రాష్ట్రమంతా ఎంతోమంది ఈటెలు తయారై ఆయన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో నిలదీస్తారనే భయం పట్టుకుంది. అందుకే ఇన్ని వందల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నారు, ఇంత హంగామా చేస్తున్నారు. హుజూరాబాద్లో వాళ్ళ ఆటలు సాగై పైసలతో బెదిరింపులతో ఏమీ చేయలేరు. చిల్లర ప్రయత్నాలకు చెంప చెల్లుమనేలా హుజూరాబాద్ ప్రజలు జవాబు చెప్తారు. కేసీఆర్ అరాచకాలకు తట్టుకోలేక రోషమున్న బిడ్డను కాబట్టే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కౌంటర్కు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు కూడా ఈటెల రాజేందర్ను పెంచి పెద్ద చేసింది కేసీఆర్, రాజకీయ ఓనమాలు నేర్పింది కేసీఆర్, నాయకుడిగా తీర్చిదిద్దింది కేసీఆర్, 6 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా చేసింది కేసీఆర్. కానీ తండ్రి లాంటి కేసీఆర్ని, తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని గుండెల మీద తన్నిండు ఈటెల. గులాబీ జెండా నీడలో ఎదిగి ఆ పార్టీ వ్యతిరేకంగా మోసాలు కుట్రలు చేసిండు. తన స్వార్థం కోసం తాను రాజకీయంగా ఎదగడం కోసమే ఎన్నికలు తెచ్చిండు. ఈటలను ఓటు వేస్తే ప్రజలకు ఏం చేస్తాడో సూటిగా చెప్పాలి. మంత్రిగా ఉండి ఏమి చేయలేని ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తారంటూ మంత్రి హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. ఇక ఉప ఎన్నిక ఇప్పుడు ఈటలకు హరీష్ రావుకు మధ్య వ్యూహ ప్రతివ్యూహాలతో నిండుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వెలుగులో మరిన్ని దినపత్రికలు చూసినట్టయితే దళిత బంధు పాతదే ఈ నెల 4న వాసాలమరిలో ప్రారంభమైంది. సిఈసికి
కరీంనగర్ జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ప్రభుత్వ బడ్జెట్తో 1000 కోట్లు కేటాయించినట్లుగా వెల్లడి. అయితే హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా దళిత బంధు ప్రవేశపెట్టారని ఈసీకి కంప్లైంట్ వెళ్లడంతో కరీంనగర్ కలెక్టర్ను రిపోర్టు అడగడం జరిగింది. కరీంనగర్ కలెక్టర్ ఈ పథకం ఆల్రెడీ ప్రారంభమైంది వాసాల మరిలో అంటూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో నేడు శ్రీశైలానికి అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం 11:15 హైదరాబాద్ చేరుకొని ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారనే వార్త ఇక్కడ కనిపిస్తుంది. కార్మికులను డ్రైనేజ్లోకి ఎట్లా దించుతారు, కార్మికులను డ్రైనేజ్కి ఎలా దించుతారని జాతీయ సఫాయి కర్మచారి కమిషనర్ మెంబర్ అంజనా పన్వార్ అధికారులపై ఫైర్ అయ్యారు. సాహెబ్ నగర్ సంఘటనపై ఆమె ఆరేతీశారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక మరొక ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో రిటైర్ అయిన వాళ్లకు పైసలు ఇస్తలే, 3000 మందికి అస్సలుకే రాలే, ఏదో ఒక బెనిఫిట్ ఆగిన వాళ్ళు 25,000 మంది, దాదాపు 2,000 కోట్లు పెండింగ్. ఇంకో నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు రావట్లేదు అనే వార్తా కథనం యొక్క సారాంశం. 2020 సెప్టెంబర్లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పిన ప్రకటన, పదవీ విరమణ రోజే అన్ని బెనిఫిట్లు అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యే సమయానికి వారికి సంబంధించిన రికార్డు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వ సర్వీసులో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అధికారులకు సత్కరించి ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దింపుతాం అంటూ 2020 సెప్టెంబర్ 14న అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్ కానీ ఇంకా 25,000 మంది వివిధ కారణాలతో వివిధ పద్ధతుల్లో వాళ్ళకు చాలా పెండింగ్స్ ఉన్నాయి. వివిధ కారణాలతో పెండింగ్ నుండి ఏదో ఒక బెనిఫిట్ ఆగిన వాళ్ళు 25,000 మంది ఉన్నారు. చాలామంది నెలలుగా రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బుల కోసం తిరుగుతున్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే కొండ చర్యలు విరిగిపడి 11 మంది మృతి. హిమాచల్ కిన్నౌర్ జిల్లాలో ప్రమాదం, శిథిరాల కింద వెహికల్స్ 40 మందికి పైగా మిస్సింగ్ అనే వార్తను ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ ఫీజులు డబుల్, సర్కారు కాలేజీల్లో ట్యూషన్ ఫీజు 35,000కు పెంచాలని ప్రపోజల్ వర్సిటీల ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆమోదిస్తే అమలు అనే వార్తను. కేఆర్ఎంబీ టీం సంగమేశ్వరం పరిశీలన, ఎన్జీటీ ఆదేశాలకు ఎట్టకేలకు అమలు, కేంద్రం ఎన్జీటీకి రిపోర్ట్ ఇస్తామన్న సభ్యులు. ఇవి వెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలను చూసుకున్నట్టయితే ఇక నమస్తే తెలంగాణలో మిగతా వార్తలను చూసుకున్నట్టయితే ఇక్కడ 200 ఎకరాల ఆసామిపై 2 గుంటల పేదోడు, ఈటెలపై టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వార్తా కథనాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇక చంద్రయాన్ 2 రీలోడెడ్, జాబిలిపై నీరు ఆక్సిజన్ గుర్తించిన మిషన్ అంటూ ఒక వార్తా కథనాన్ని. తెలంగాణలో కట్టడిలోనే కరోనా, అన్ని జిల్లాల్లో పాజిటివ్ 5% లోపే పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. మీనాల మిలమిల సాగు భూముల్లో చేపల చెరువులు అంటూ వార్తా కథనం. ఇవి నమస్తే తెలంగాణలో మిగతా పత్రికలను చూసుకున్నట్టయితే ఇక సాక్షి తీసుకున్నట్టయితే సాక్షి పత్రికలో దళిత బంధు చైర్మన్గా మోత్కుపల్లి అంటూ ఒక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఎస్సీ కోటాలో మరో ఒకరిద్దరికి మంత్రి పదవులు, విపక్షాలు కొత్త శక్తుల దూకుడు కళ్ళం వేసేలా సీఎం కేసీఆర్ వ్యూహం. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే కేబినెట్లో మార్పులు, బాల్క సుమన్ సన్రా గువ్వలలో ఒకరిద్దరికి చోటు, మాదిక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం, ఒకరికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చే ఆలోచన కూడా అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. దళిత బంధు చైర్మన్గా మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో ఉండి ఇటీవలే రాజీనామా చేసి బీజేపీపై విరుచుకుపడి దళిత బంధు సమావేశానికి బీజేపీలో ఉండగానే అటెండ్ అయి కేసీఆర్ను పొగుడుతూ వచ్చిన కేసీఆర్ అంబేద్కర్ అంటూ పొగుడుతూ వచ్చిన మోత్కుపల్లి నరసింహులు ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ బీజేపీకి రిజైన్ చేయడం జరిగింది. అయితే బీజేపీకి రిజైన్ చేసిన మోత్కుపల్లికి దళిత బంధు చైర్మన్గా నియమించే అవకాశం ఉందనేది ఇక్కడ వార్తా కథనం యొక్క సారాంశం. దాంతోపాటుగా విపక్షాల దూకుడు తట్టుకొని తగ్గించేందుకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు, అలాగే ఒకరిద్దరికి ఎస్సీ వర్గాలకు చెందిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటుగా ఒకరికి డిప్యూటీ సీఎం హోదా కల్పించే అవకాశానికి సంబంధించిన వార్తా కథనాన్ని ఇందులో ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఇక మిగతా వార్తలను చూసుకున్నట్టయితే బడిగంట మోగించండి, విద్యాశాఖకు వైద్య ఆరోగ్య శాఖ సూచన.
ఇది కీలకమైన అంశంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ చాలా సందర్భాల్లో బడి తెరుస్తానంటే వద్దని వారించిన సందర్భాలు మనం చూసాం. కానీ ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఇక బడులు తెరుచుకోవచ్చనే ఒక ప్రతిపాదనను చేయడం జరిగింది. కరోనా సమయంలో ఎప్పుడు అంతమవుతుందని చెప్పలేం. వైరస్ సాధారణ జ్వరం మాదిరిగా సోకుతుంది కాబట్టి కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. మరోవైపు వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఉపాధ్యాయులు అధ్యాపకులందరూ టీకాలు వేసుకున్నారు. అయినా విద్యా సంస్థలు తెరవకుండా ఎన్నాళ్ళు ఉంచగలం? కాబట్టి స్కూళ్ళు కాలేజీలు తెరవండి. ఏడాదిన్నరగా స్కూళ్ళు కాలేజీలు వెళ్ళకపోవడం వల్ల విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆన్లైన్ తరగతుల వల్ల చదువు ముందుకు కొనసాగే పరిస్థితి లేదు. విద్యార్థులు పరస్పరం కలుసుకోకపోవడం, నేరుగా బోధన లేకపోవడం వల్ల వారిలో మానసిక ఎదుగుదల ఉండదు. పై తరగతులకు ప్రమోట్ చేయడము విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తి తగ్గేలా చేస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ చేసిన ఈ కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలు చేస్తుందో చూడాల్సిన అవసరంగా కనిపిస్తుంది. ఇక్కడ WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా ఇదే ప్రతిపాదన చేయడం జరిగింది. స్కూళ్ళు ప్రారంభించడం తప్పనిసరి. పాఠశాలలన్నీ ఇంకా మూసి ఉంచితే పిల్లలపై శారీరక, మానసికంగా, మేధోపరంగా పడిన ప్రభావం చాలా కాలంగా ఉంటుంది. నిబంధనలు పాటిస్తూ పాఠశాలని ప్రారంభించాలి. ప్రతి ఒక్కరూ బంధుమిత్రుల్ని కలుసుకోవాలి. విందు వినోదాలు ఏర్పాటు చేసుకోవాలని తహతాలు ఆడుతున్నారు. కానీ మరో 6 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్ళు మాత్రం ఖచ్చితంగా తెరవాలనేది రాష్ట్ర వైద్య విద్యాశాఖ తెలపడంతో పాటు ఇక్కడ WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా ఇదే సూచన చేయడం జరిగింది. గత సంవత్సరం మార్చిలో మూతబడ్డ స్కూళ్ళు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. విద్యార్థులు లోయర్ క్లాసు 8 లోపు ఉన్న విద్యార్థులందరూ కూడా స్కూళ్ళు అంటే కూడా మర్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మానసిక రుగ్మతలు, మానసికంగా వాళ్ళపై ప్రభావం చూసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. స్కూల్ అనేది పిల్లలకు ఎప్పుడు కూడా ఆన్లైన్ క్లాసులు అనేది ఆల్టర్నేటివ్, కనీసం 1% కూడా ఆల్టర్నేట్ కాదు. అసలు స్కూల్కి వెళ్ళడమే ప్రధాన బాధ్యత. స్కూల్కి వెళితే చాలా అంశాల్లో చాలా ఒక విధమైన వాళ్ళకు ఒక కొత్త శక్తి, ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉదయం లేవాలన్న టైం అండ్ ఒక టైం సెన్స్ పాటించడం, డిసిప్లిన్ నేర్చుకోవడం, టీచరు స్టూడెంట్ మధ్య రిలేషన్, అలాగే తోటి విద్యార్థులతో కలిసి కూర్చోవడం, కలిసి ఉండడం, కలిసి భోంచేయడం, తోటి విద్యార్థులతో కలిసి చదువుకోవడం, ఆడుకోవడం, అంటే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. ఇప్పుడు ఎక్కడ డిసిప్లిన్ లేదు. అన్ని స్కూళ్ళు దాదాపు 8 గంటలు 8:30 ప్రాంతంలో తెరుచుకుంటాయి. దాదాపు పిల్లలందరూ కూడా 6 గంటలకు లేచి అలవాటును చేసుకున్న సందర్భంలో ఇప్పుడు స్కూళ్ళు మూతపడ్డ తర్వాత 8-9 వరకు లేచే పరిస్థితి కనిపిస్తలేదు. దాని తర్వాత టైమింగ్స్ ఇంపార్టెంట్. డిసిప్లిన్, ఏ టైంకు లేవాలి, ఏ టైంకు బ్రష్ చేసుకోవాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, స్కూల్ డ్రెస్ వేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేసి ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ బెల్ ఎప్పుడు మోగుతుంది, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడున్న విద్యార్థుల సంవత్సరాల నుంచి కోల్పోవడం జరిగింది. విద్య ఎంత నేర్చుకున్నప్పటికీ సమాజంతో పాటుగా స్కూల్ టీచర్తో ఉండే ఇంటరాక్షన్, స్కూల్ టీచర్తో వాళ్ళకుండే డౌట్స్, అలాగే తోటి విద్యార్థులు అడిగే ప్రశ్నలు, ఇవన్నీ కూడా స్కూల్లో భాగం. తోటి విద్యార్థులతో కలవడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఒక టీచరు వెళ్ళే గ్యాప్లో వాళ్ళ మధ్య ఉండే సంభాషణలు, ఇవన్నీ కూడా కోల్పోతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా స్కూల్స్ అంటే పూర్తి స్థాయిలో కాకుండా విద్యాశాఖని స్కూళ్ళు ఏ ప్రాతిపదికన తెరవాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ చాలా ప్రతిపాదనలు, మేధావులు, అలాగే ఉపాధ్యాయులు, విద్యా రంగ నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒకే క్లాస్ రూమ్లో 50 మంది ఉన్నట్టయితే వాళ్ళని షిఫ్ట్ల వారీగా రోజుకి 25 మందిని తీసుకుంటారా, ఏ విధంగా తీసుకుంటారు, స్కూళ్ళను తెరవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యాశాఖ సూచించిన మేరకు కరోనా అనేది ఒక రోజులో పోయే అంశం కాదు, దాంతో కలిసి జీవించే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ జనం అయితే ఎలాగొస్తుందో కరోనా కూడా మనకుతో అలాగే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా నిబంధనలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ విద్యాశాఖ ముందుకు వచ్చి పాఠశాలలు తెరవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పెద్దగా విద్యా సంస్థల్ని తెరిచే విషయంలో పెద్దగా ఆసక్తిని కానీ దానిపై ముందుకు కదిలిన సంఘటన మనం ఎప్పుడు కూడా పెద్దగా గమనించినట్టు కనిపించలేదు. చాలా అంశాల్లో ప్రభుత్వాలు మిగతా అంశాల పట్ల చాలా ఆసక్తిని కనపరచడం జరిగింది. సినిమా పరిశ్రమలను ఎలా ఓపెన్ చేయాలి, మిగతా పబ్బులను లేకపోతే వాణిజ్య సముదాయాలను ఎలా ఓపెన్ చేయాలనే దానిపై చాలా కసరత్తు చేసిన ప్రభుత్వం విద్యా శాఖను అలాగే పాఠశాలను ఎలా తెరవాలనే దానిపై పెద్దగా కసరత్తు చేసిన సందర్భాలు అయితే కనిపించలేదు. ఇప్పటికైనా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలు తెరిపించే ప్రయత్నం చేయాలి. అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక 95% డెల్టా కేసులే రాష్ట్రంలో జూలైలో నమోదైన కేసులో ఈ వైరసే ఎక్కువ. 14 జిల్లాలు 100% డెల్టా కేసులే. కరోనా కేసులను జీనోస్ సీక్వెన్సింగ్ చేసిన శాస్త్రవేత్తలు ఏప్రిల్లో 33%, మేలో 84%, జూన్లో 86%, రోజు రోజుకు పెద్ద ఎత్తున విస్తరిస్తున్న డెల్టా వైరస్ అంటూ కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తలను చూసుకున్నట్టయితే వినియోగదారుల చట్టానికి ప్రభుత్వాల తూట్లు చట్టాలు చేయడంలో ఉన్న వేగం అమల్లో ఏది, ప్రజల న్యాయం పొందడం మీకు ఇష్టం లేదు, చర్యలు తీసుకోవడానికి ముహూర్తం కావాలా, ఓవరాల్లో ఖాళీలు 8 వారాల్లో భర్తీ చేయండి, వినియోగదారుల చట్ట ప్రభావంపై అధ్యయనం, కేంద్రానికి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర న్యాయవాది వాదనను తోసిపుచ్చిన బెంచ్, వినియోగదారుల చట్టానికి ప్రభుత్వాల తూట్లు పొడుస్తున్నాయని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వాలపై విరుచుకుపడడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. సుప్రీం కొలీజియన్లోకి జస్టిస్ నాగేశ్వరరావు నేడు, జస్టిస్ నారిమన్ 18న జస్టిస్ సిన్హా పదవి విరమణ, సుప్రీం సిఫార్సుకు 2 ఏళ్లకు మోక్షం, కేరళ హైకోర్టులో 2 న్యాయమూర్తుల నియామకం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇక మరొక ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో అంతటా బంద్ వారికే బంధు, హుజురాబాద్లోనే అన్ని పథకాలు అమలు, కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు, దరఖాస్తులు స్వీకరిస్తున్న మీ సేవా కేంద్రాలు, ఇతర నియోజకవర్గాలు దరఖాస్తులపై నిషేధం, పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్ల నిబంధన వర్తింపు, దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారుల ప్రచారం, మహిళా సంఘాల రుణాలకు వడ్డీ బకాయిలు, నిధులు నియామకాలు అన్నీ కూడా హుజురాబాద్ వైపే వెళ్తున్నాయి, మిగతా చోట్ల అన్ని బంద్ అవుతున్నాయనే వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి మరొకసారి ప్రచురించడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే కేరళకు కొత్త దడ అంటూ మరొక వార్తను, నార్కట్పల్లి తహసీల్దార్పై బదిలీ వేటు, ప్రవీణ్ కుమార్ను ఆతిథ్యం ఇచ్చినందుకే బహుజన బిడ్డలపై సీఎం పగబట్టారన్న ప్రవీణ్ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇక మరొక ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్టయితే వల వేస్తారు, వాంఛ తీర్చుకుంటారు, బాలికలు యువతులను ట్రాప్ చేస్తున్న బృందం, పంచాయతీ కార్యదర్శి, ప్రైవేట్ టీచర్, మరో 4 వ్యక్తుల నిర్వాహకం, ఓ బాలిక తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన 60 మంది బాధితులు, జడ్చర్ల పోలీసుల విచారణ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇక ఓరుగల్లుకు జిల్లాకు కొత్త రూపు, పేరు మార్పుతో పాటు కొన్ని మండలాలు అటు ఇటు, మునుపు వరంగల్ అర్బన్లో 11, రూరల్లో 16, ఇప్పుడు హన్మకొండలో జిల్లాలో 12, వరంగల్ జిల్లాలో 15, ఒక్కో జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, కాకతీయుల ప్రశస్తి నిలిపేందుకే మార్పు, మంత్రులు ఎర్రవల్లి సత్యవతి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూసుకున్నట్టయితే ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం, వార్తలకు సంబంధించిన విశ్లేషణ.